హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. స్వచ్ఛమైన జున్ను పాలతో ఎలా జున్ను చేసుకోవాలి సింపుల్ రెసిపీ ఏంటి అనేది మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. స్వచ్ఛమైన చక్కటి జున్నుపాలైతే చిన్న గ్లాసుడు జున్నుపాలైతే తీసుకున్నాను. చాలా చిక్కగా ఉన్నాయండి. ఇంత చిక్కగా ఉంటే మట్టికి జున్ను అయితే చాలా టేస్ట్గా వస్తుంది. చూసారు కదా ఎంత చిక్కగా కనిపిస్తున్నాయో. ఇందులోకి అదే గ్లాస్తో ప్యాకెట్ పాలు అయితే 2 గ్లాసులు అయితే వేసానండి. గేదె పాలు ఉన్న వాళ్ళు అయితే గేదె పాలు అయితే వేసుకోవచ్చు, చాలా టేస్ట్ వస్తుంది. మాకైతే ఇక్కడ గేదె పాలు దొరకవు కాబట్టి ప్యాకెట్ పాలు 2 గ్లాసులు అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత బెల్లం సరిపడా వేసుకోవచ్చు. బెల్లం నేను కోరుకుని ముందే పక్కన కప్పులో అయితే పెట్టుకున్నాను. నేను వేసిన చిన్న గ్లాస్కి అయితే బెల్లం 1/2 కేజీ అయితే పడుతుందండి. ఇంకా ఎక్కువ స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు అయితే కొంచెం ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత స్పూన్ ఇచ్చుకుని మొత్తం అది కరిగిపోయే వరకు కూడా తిప్పుకుంటే సరిపోతుంది. ఇందులో మీరు బెల్లం షుగర్ కూడా కలుపుకొని వేసుకోవచ్చండి. నేనైతే ఉత్తి బెల్లమే వేసాను, షుగర్ అయితే వేయలేదు. బెల్లంతో వచ్చిన టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది, షుగర్ అయితే కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా, బెల్లమే వేసాను నేను. ఇది వడకట్టుకోవాలి. కరిగిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే ఇది వడకట్టుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత లాస్ట్లో ఏమన్నా ఉంటే కనుక ఇలా వస్తాయన్నమాట. మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మిరియాలు ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను. అందులో కొన్ని వాటర్ అయితే వేసేసుకుని మిశ్రమాన్ని కలుపుకొని మనం ఏ బౌల్లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ బౌల్లో ఇదంతా వేసేసుకుని పైన ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్ర మూత అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ చిన్న మంట మీదే ఉండాలి ఎప్పుడు కూడా. ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి 20 నిమిషాలు అయితే పడుతుంది. 20 మినిట్స్ తర్వాత జున్ను అయితే ఇలా రెడీ అయింది. చాక్ పెట్టి అది ఉడికిందా లేదా అని చూస్తే చాక్ అంటుకుంటే మట్టికి ఉడకలేదని అర్థం. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత చాక్ పెట్టి చూస్తే ఈ జున్ను అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. జున్నులో చాలామంది యాలకుల పొడి, సొంటి కూడా వేసుకుంటారు. మేమైతే మిరియాలు వేసి చేసాం. యాలకుల పొడి, సొంటి కన్నా మిరియాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే వాతం కూడా రాదు. జున్ను చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కేక్ షేప్లో రావాలంటే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కేక్ షేప్లో అయితే వస్తుంది. లేదు ఫ్రిడ్జ్లో ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మామూలుగానే ప్లేట్లో వేసుకుని చల్లారిపోయిన తర్వాత ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. టేస్టీ జున్ను అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక జున్ను అయితే చాలా టేస్ట్గా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. స్వచ్ఛమైన జున్ను పాలు ఉంటే కనుక జున్ను అయితే మట్టికి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మిరియాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కనుక వాతం అయితే ఉండదు. పంచదార బెల్లం మిక్స్ చేసుకుని వేసుకుంటాను అనుకునే వాళ్ళు ఆ టేస్ట్ కూడా చేయొచ్చు. లేదు బెల్లంతో చేసుకుంటాను అనుకుంటే కనుక మాలాగా బెల్లంతో అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.